ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మాకు ఒక పాఠంగాను, హెచ్చరికగాను, మా ఆధ్యాత్మిక స్థితికి అయ్యా ఇదిగో ప్రభా ఒక చక్కటి మార్గదర్శకంగాను అనుగ్రహించారు. అయితే 20వ దిన ధ్యానమునైనా మీ తట్టు కనిపెడుతున్నాం. మీ సన్నిధిని, మీ కృపను మాకు తోడుగా ఉంచండి. నా మాటలు కేవలము నిష్ప్రయోజనకరమునైనా మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సాయం మనోహరమైన మీ స్వరమును మాకు అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవునితో ఒక గడి అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమం మరి విశేషంగా 20వ దినములోనికి మనం నడిపించబడుతున్నాం. అనగా సకము రోజులు దేవుని కృపను బట్టి మనం జరిగించుకున్నాం. ఎలా ప్రారంభమవుతాయి, ఎలా జరుగుతాయి, ఎలాంటి ఆటంకాలు వస్తాయి, ఎలాంటి బలహీనతలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడు మనము దేవునితో ఎక్కువ గడపాలని ఆలోచన చేస్తాము అప్పుడు ఖచ్చితంగా సాతానుడు శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యకు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సిద్ధపడుతున్నప్పుడు అపవాది ఆయన ఏం చేసిందండి? శోధించింది. కనుక దేవునికి మనము దగ్గర అవుతున్నప్పుడు అపవాది ఖచ్చితంగా మనల్ని దూరం చేయడానికి ఏదో ఒక శోధన, బలహీనత, ఇబ్బంది, తొందర నాకు కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా కలిగించవచ్చు. మనల్ని కొన్నిసార్లు అపవాది ప్రత్యక్షంగా హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా అటాక్ చేయడానికి, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాటిని అటాక్ చేస్తే మనం ఏమవుతాం? ఇది ప్రారంభమైన మొదటి సంవత్సరం నుంచి ఇంచుమించుగా ఆ రోజు అయితే మొదటి సంవత్సరము, 2వ సంవత్సరాలలో వర్షాలు ప్రతిరోజు ఇంచుమించుగా పడ్డాయి. అయితే ఎలా పడ్డాయంటే 5 గంటలకు 6 గంటలకు వర్షం మొదలయ్యేది, 6:30కు వెలిసిపోయేది. ఎవ్వరూ ఆగకుండా రావడానికి అద్భుతమైనటువంటి మార్గము ఏర్పడేది. అలాగా ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన శోధన. ఎందుకంటే మనము రోజుల తరబడి పగలు రాత్రి వ్యక్తులతో, గుంపులతో గడిపామనుకోండి, సాతానుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే దేవునితో ఒక గంట గడపడానికి మనము ఇష్టపడ్డాము, ఆశపడ్డాము అనుకోండి, ఖచ్చితంగా దానిని ఏదో రకంగా బ్రేక్ చేయడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన పని ఏమిటంటే క్రైస్తవ విశ్వాసులుగా దానిని జయించడానికి, ప్రభుతో గడపడానికి మనల్ని మనము సిద్ధపరచుకుని నడుము కట్టుకుని ఆయన సన్నిధికి రావడం చాలా ప్రాముఖ్యం. 20 రోజులు ఈ రోజుతో గడవబోతున్నాయి. నేను ప్రతి సీజన్ స్టార్టింగ్లో నేను అనుకుంటాను ఎలా గడుస్తాయి ఈ 40 రోజులు, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి శోధనలు వస్తాయని అనుకుంటాను. ఈ 20వ రోజు నిజంగా దేవుని మహాకృప. 20 రోజులు నిరాఘాటంగా జరగడం అనేది దేవుని మహాకృప. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 20వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు. అదే రీతిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలు. చెట్ల ఉపమానం. ఇది ఒక రకంగా సండే స్కూల్ లెసన్ అనమాట అండి. సండే స్కూల్లో ఖచ్చితంగా చెట్ల ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. వారితో ఈ ఉపమానాన్ని చెప్పించడము, ధ్యానించడము, దాని యొక్క పూర్వాపరాలను గురించి వారితో చర్చించడము జరుగుతుంది. ప్రియులారా, ఇది అబీమెలెకు యొక్క అధికార దాహము అన్న అంశము తర్వాత వస్తుంది. అయితే ఇది ఒక ఉపమానం మాత్రమే. ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన అయితే కాదు. అయితే ఈ ఉపమానము ద్వారా జరిగినటువంటి సంఘటనను ఈ వ్యక్తి చెప్పడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఎవరు చెప్తున్నారయ్యా అంటే యెరుబ్బయలు అనబడే గిద్యోను యొక్క చిన్న కుమారుడు. ఈ 70 మంది కుమారులను చంపేసిన ఈ క్రమంలో చిన్న కుమారుడు ఏం చేశాడంటే తప్పించుకుని పారిపోయాడు. పారిపోయి అతడు ఎక్కడో దాక్కున్నాడు. తీరా షెకెము యజమానులందరూ కూడా ఈ అబీమెలెకును రాజును చేశారు అనేటువంటి మాట వినగానే అతడు గెరిజము యొక్క కొండ యొక్క ఆ కొప్పునకు వెళ్ళిపోయి అక్కడి నుంచి బిగ్గరగా స్వరం ఎత్తి ఎలుగెత్తి ఈ షెకెము యజమానులతో మాట్లాడుతున్నాడు. షెకెము యజమానులారా, నా మాట వినండి. మీరు నా మాట వింటే యెహోవా మీ మాట వింటాడు అని చెప్పి ఆయన ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చెట్లన్నీ కుడుకున్నాయి, తమ మీద ఒక రాజును పెట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాయి.
అయితే ఇవన్నీ కూడుకొని మొదట ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవు మా మీద రాజుగా ఉండంటే అది అన్నదట ఒలీవ చెట్టు, నేను దేవునిని మానవుణ్ణి సన్మానించు తైలము ఇచ్చుట మాని చెట్ల మీద రాజున hinడి అటు ఇటు ఊగుదునా అని సెలవిచ్చిందట. సరే భంగపడ్డాయి. తిరిగి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి అంటున్నాయి, ఇదిగో దేవునికి మానవునికి మరి మాధుర్యమైనటువంటి నా ఫలములు ఇవ్వడం మానేసి చెట్ల మీద రాజునండి అటు ఇటు ఊగుతానా అని అంజూరపు చెట్టు అనమాట. సరే ద్రాక్ష చెట్టు ప్రయారిటీ అనమాట అండి. ఈ అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు యొక్క దేశ మతపరమైన ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని సూచిస్తాయి. చాలా చెట్లు ఉన్నాయి కానీ ఈ ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్షవల్లి లేదా ద్రాక్ష చెట్టు అనుకోండి, ఈజీగా ఉంటుంది మనం అర్థం చేసుకుంటాం. ఇవి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితానికి సాదృశ్యం. ఒకటి తమ యొక్క మతపరమైనటువంటి జీవితానికి, రెండు తమ యొక్క ప్రత్యేకత, దేశం యొక్క ప్రత్యేకత, దానికి మూడు వారి ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ చెట్లను గురించి ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు శెకెమువాసులు ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకుంటారని చెట్లను గురించి చెప్పారు. ఇంకా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి, ఇదిగో మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలుము అని చెప్పినప్పుడు ద్రాక్ష చెట్టు అందట, దేవునికి మానవునికి సంతోషమిచ్చు నా యొక్క ద్రాక్షరసమును ఇచ్చుట మాని చెట్ల మీద రాజునై అటు ఇటు నేను ఊగుతాను అన్నదట. ఇక పనవలేదు, అన్నీ కలిసి ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళగానే అసలు వీరిని రావడం చూడగానే ఏదో ఘనత సాధించినట్లుగా అది ఫీల్ అయింది. చాలా గంభీరంగా పెట్టి, ఇదిగో చెట్ల మీద రాజు వెంటావా అన్నప్పుడు వెంటనే అన్నదట, నేను తప్పకుండా ఉంటాను. ఒకవేళ ఒక్కసారి మనం కమిట్ అయిన తర్వాత ఎవడైనా నన్ను ఆశ్రయించకపోతే కనుక నాలోంచి అగ్ని బయలుదేరి వెళ్ళి దేవదారు లెబానోను వృక్షములను ఏం చేస్తాను, పెట్టగొంచు కూత ఘనం, స్థాయికి మించిన ప్రగల్భాలు, స్థితికి మించినటువంటి వాగ్దానాలు అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నాడంటే అబీమెలెకును ఉద్దేశించి, యెరుబ్బయలు యొక్క ఉపపత్ని కుమారుడైనటువంటి అబీమెలెకును ఉద్దేశించి, మీరు ఎవరిని నియమించుకున్నారో మీకు తెలుస్తుందా? ఒలీవ చెట్లు లేవా? అంజూరపు చెట్లు లేవా? లేదా ద్రాక్ష చెట్లు లేవా? యెరుబ్బయలు గిద్యోను యొక్క కుమారులలో ఎవరు మీకు అర్హమైన వారు కనిపించలేదా? ఎవరు మీకు యోగ్యమైన వారు కనిపించలేదా? ఇక మిమ్మల్ని ఏలడానికి ఈ మొండ్ల తుప్ప తప్ప ఇంకా యోగ్యమైనది ఏమీ కనిపించలేదా? వెళ్ళారా? ఈరోజు ఈ చెట్ల ఉపమానము ఒక ఉపమానమే కావచ్చు. ఇది ఆనాడు జరిగినటువంటి సందర్భానికి ఉపమానముగా చెప్పబడినటువంటి ఓ సంకేతం. దీనిని ఒక ఉపమానముగా కాక ఇది మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉపమానమైన, సందర్భమైన, సంఘటన అయినా ఏదైనా పరిశుద్ధ గ్రంథములు అది మన జీవితానికి అప్లై చేసుకోవడానికి దేవుడు చెప్తున్నాడు అనమాట. కనుక ఈరోజు మనము ఏమై ఉన్నాము ఆలోచన చేయడానికి సిద్ధపడి నాలుగు అంశాలు ఉన్నాయి ఇందులో. అందులో సబ్ హెడ్డింగ్స్ ఎప్పుడు ఉంటాయి. కనుక ఈ 4 అంశాల నుంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడి, మొట్టమొదటిగా ఈ చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయండి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారా? ఆలివ్ ట్రీ. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే వృక్షరాజము అని చెప్పుకోవచ్చు. ఇది వృక్షరాజము అని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ద సేమ్ టైం దీనికి ఉన్న ప్రయారిటీ ఏంటంటే ది ఫస్ట్ ట్రీ ఇన్ బైబిల్. పరిశుద్ధ గ్రంథములో ఉదాహరించబడినటువంటి మొట్టమొదటి చెట్టు ఏమిటండి? నోవహు కాలంలో 8వ అధ్యాయంలో ఫస్ట్ టైం రాయబడినటువంటి చెట్టు. మిగతా విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించాడు దేవుడు అని 1వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. బట్ ఏ చెట్టును గురించి మంచి చెడ్డలు తెలియనిచ్చు, అది ఒక వృక్షం పేరు కాదు, దానికి లక్షణం గురించి మాట్లాడతారు. కనుక స్పెసిఫిక్గా బైబిల్లో చెప్పబడినటువంటి, నేరుగా చెప్పబడినటువంటి మొట్టమొదటి చెట్టు ఏమిటంటే ఇది బైబిల్లో ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి చాలా ప్రధానమైనటువంటి లక్షణం. ఇది వృక్షరాజు. అంతేకాదు బైబిల్లో మొట్టమొదట ఉదాహరించబడినటువంటి చెట్టు ఈ ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టు అంది, నేను దేవునిని మానవుని సన్మానించే పనిలో ఉన్నాను, దయచేసి పనికి మాలిన పనులు నాకు. దీని ఉద్దేశం అనమాట. నేను మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట. నేను దేవునిని మానవుణ్ణి సన్మానించే పనులు ఉన్నాను, పనికి మాలిన పనులు నాకు ఇవ్వద్దయ్యా అన్నది. అంటే
ఒక చెట్టే, ఇది మాట్లాడదు, బట్ మాట్లాడితే తన యొక్క బ్రతుకును మాటల రూపంలో మనకి చెప్పగలిగితే కనుక ప్రియులారా ఇదే చెప్పుద్ది. ఎందుకంటే ఏ రోజు ఒలీవ చెట్టు పదవుల కోసము లేదా పరులను పాడు చేయడం కోసము ప్రాకులాడలేదు. ఇదే కాదు, మనం తర్వాత చదువుకుంటున్నటువంటి అంజూరపు చెట్టు కానీ, కామన్గా ఉన్నటువంటి థింగ్స్, ద్రాక్షవల్లి కానీ, ఇవి దేవుడు తమను ఎందుకు సృష్టించాడో ఆ విచక్షణ కలిగి బ్రతుకుతున్నవన్నమాట. ఒక్క చెట్లు మాత్రమే కాదు, ప్రతి జీవరాశి, ఒక్క మానవుడు తప్ప దేవుడు తను ఎందుకు సృష్టించాడో ఆ పర్పస్ మరచిపోయి బ్రతుకుతున్న ఏకైక జీవి ప్రపంచంలో, విశ్వంలో ఎవరండి? మానవుడు. ఇక మిగతావి చెట్లు కానీ, లేదా జలచరాలు కానీ, భూచరాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, చివరికి ప్రతి జీవులు కూడా దేవుడు తమను ఎందుకు సృష్టించాడో, బతికించాడో ఎరిగి బతుకుతున్నాయి. అందుకనే అవివేకంగా ఈ చెట్లన్నీ వెళ్ళి ఒలీవ చెట్టును మా మీద రాజుగా ఉండమని చెబితే ఆ చెట్టు అంటుంది, దేవుడు నాకు పని ఇచ్చాడు, మీరు పనికి మారని పని నాకు దయచేసి అప్పగించు. నా పని ఏమిటంటే దేవునిని, మానవుణ్ణి సన్మానించడం. మరి నీ పని ఏంటి? ఒలీవ చెట్టుకు తన పని తెలిసింది, నీ పని తెలిసిందా? ఒలీవ చెట్టు క్లియర్గా విచక్షణతో చాలా చక్కగా మాట్లాడుతుంది, నా పని రాజుగా మారడము ఎలడము కాదు, నా పని దేవునిని, మానవుని సన్మానించు, తైలమును ఇవ్వడం. మన పని కూడా అంతే కదా. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 1, నీ దేవుణ్ణి ప్రేమించు, 2, నీ పొరుగువాడిని. అంటే మొదట నీ దేవుణ్ణి సన్మానించు, 2 నీ పొరుగువాడిని కూడా సన్మానించు. సమస్యలు ఎక్కడ ఉంటాయి? ఇంకా నువ్వు దేవుణ్ణి సన్మానిస్తున్నావు, పొరుగువాడిని సన్మానిస్తున్నావు, ఇక సమస్య ఎక్కడది? ప్రియులారా, ఈరోజు ఒలీవ చెట్టు నేర్పిన పాఠం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. తన పని ఎరిగింది, తన బాధ్యత ఎరిగింది, తన స్వాభావికమైనటువంటి ధర్మం ఎరిగిందండి. చెట్టు యొక్క స్వాభావికమైన ధర్మం ఏంటి? ఒలీవ పండ్లు, కాయలు కాసి అది నూనెగా, తైలంగా దేవునికి, మానవునికి సన్మానించు, ఒక గొప్ప తైలంగా. అది తన బతుకు, అది తన యొక్క బ్రతుకు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, తనకి ఇవ్వబడిన పని, ఇక చెప్పాలంటే తన బాధ్యత. ఊరకే ఆఫర్ వచ్చింది కదా అని ఆ చెట్టు తన బాధ్యతను విడిచిపెట్టడం. అంతే కదా ప్రియులారా, ఏ చెట్టు చూడండి, ఏ జంతువు చూడండి, ఎక్కడ గుంపులు ఉంటాయా? చెట్లకు గుంపులు ఉంటాయి, మనం వేస్తూ ఉంటాయి. చెట్లు ఏమైనా గ్రూపులు కట్టడం చూసారా? ఇంకా ఏమైనా చేయడం చూసారా? చెట్లు గ్రూపులు కానీ, లేదంటే మరొక గుంపులు కానీ, లేదంటే మరొకటి ప్లే చేయడం చూసారా? చెట్లు ఏమి ఈరోజు మనిషి చేస్తున్న ఏ పని చెట్లు చేయవు. ఎందుకంటే బాగా తెలుసు, దేవుని పని చేయాలి, దేవుని చేత సృష్టించబడ్డాం, ఉద్దేశించబడ్డాం. ప్రతి జీవరాశి దేవుని చిత్తమును ఎరిగి బ్రతుకుతుంటే మానవుడు తన ఇష్టము కొరకు దేవుని చిత్తాన్ని తొందర పెడుతున్నాడు. ఈరోజు ఒలీవ చెట్టు నీకు నాకు నేర్పిస్తున్నది, నీ స్వాభావికమైనటువంటి ధర్మాన్ని మర్చిపోతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాభావికమైన ధర్మం ఏంటి? ఆయన పోలిక, ఆయన స్వరూపం. దేవుడు మనిషిని ఏ రకమైన స్వాభావిక ధర్మంతో సృష్టించాడండి? ఆయన తన పోలిక చొప్పున, స్వరూపము చొప్పున సృష్టిస్తే మనము ఒకవేళ ఆయన చిత్తాన్ని త్రోసి రాజని చెప్పి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో ఆలోచించు. పైగా అంటుంది, నేను అటు ఇటు ఊగమంటారా? అటు ఇటు ఊగేవాడెవడు? ఎవరు ఊగుతారు? అపవాది తిరుగుతాడులేండి. అటు ఇటు ఊగేవాడెవడు? కుర్చీలో కూర్చొని ఏ పని లేకుండా కళ్ళు మూసుకుని నిద్రపోతూ అటు ఇటు ఊగుతూ ఉంటాడు అనమాట. అటు ఇటు ఊగుతాడు. ఇంకా అటు ఇటు ఊగేటంటే స్టెబిలిటీ లేనివాడు, గోడ మీద పిల్లి అనేవాడు అనమాట. గోడ మీద పిల్లి అంటాం కదా, ఇటైతే ఇటు మొగ్గుతాడు, అటైతే అటు మొగ్గుతాడు, అటు ఇటు స్టెప్పులు వేస్తూ ఉంటాడు. 2 పడవల మీద జీవితం ఆత్మీయ ప్రయాణానికి అత్యంత ప్రమాదకరం. కనుక నేను అటు ఇటు ఊగమంటారా? నాకు గురి ఉన్నది, నాకు గమ్యం ఉన్నది, నాకు బాధ్యత ఉన్నది, నాకు పని ఉన్నది, నా జీవితానికి ఓ పర్పస్ ఉంది. నీకు తెలీదా? అటు ఇటు ఊగమంటారేంటి? నిజమే, ఏ చెట్టు అటు ఇటు ఊగదు. ఎక్కడ పాతబడిందో అక్కడే ఉంటుంది. దానికి తెలుసు అటు ఇటు ఊగితే తన బ్రతుకే ప్రమాదంలో పడుతుందని. ఎక్కడ నాటు అక్కడ నాటు అని అస్తమాటు తీసి నాటితే ఏమవుతుంది? చెట్టు చచ్చిపోతుంది. మానవునికి ఆ ఆలోచన కూడా లేకుండా అటు ఇటు గెంతులు వేస్తూ జీవిస్తున్నాడు. ఒలీవ చెట్టు నేర్పుతున్న పాఠం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఒలీవ చెట్టును గురించి ఓ 7 విషయాలు చూద్దాం. అంటే 4 అంశాల గురించి 7 విషయాలు నేను రాసుకుంటూ వచ్చాను. అయితే దీనిని వివరణలోనికి వెళ్ళను, మీరు నోట్ చేసుకుంటే అది మనకి మేలుకరంగా. ఎందుకంటే ఒక చెట్టు దాని యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో దానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.
అవి తెలుసుకోవడం, మనము కూడా ఆ చెట్టు వలె ఆత్మీయ జీవితంలో ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఒలీవ చెట్టుకున్నటువంటి ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పేస్తాను. త్వరగా నేను సబ్హెడ్డింగ్స్ కింద చెప్పేస్తాను. మొట్టమొదటిది, ఇది ఆహారానికి బాగుంటుంది. ఎలా అంటే, ఈ పచ్చి కాయలు ఉంటాయి చూడండి, ఒలీవకాయలు, అవి ఉప్పు నీటిలో ఊరబెట్టి రొట్టెల మధ్య పెట్టుకుని శాండ్విచ్లా తింటారటండి. రొట్టెల మధ్య పెట్టుకుని, అంటే జస్ట్ లైక్ మనం ఉసిరికాయల సీజన్లో ఈ ఉసిరికాయలు ఏం చేస్తాం, ఉప్పు కారం వేసినటువంటి నీళ్ళలో వేసి దానిని తింటే ఎక్కడ లేని రుచి నాలుకకు వస్తుంది అన్నమాట. అంటే ఇది సంపూర్ణమైన ఆహారం అని చెప్పడం లేదు. ఇది ఆహారము తీసుకోవడానికి ఒక పదార్థం, ఆహారంలో ఒక భాగమైంది. ఇది ఆ ఉద్దేశాన్ని గమనిస్తూ, నేను నరులకు ఆహారం ఇవ్వడానికి ఉన్నాను కనుక నేను ఈ పని చేయను. ఇక రెండవది, ఒలీవ చెట్టు లేదా దాని పండ్ల నుంచి ఒలీవల నూనె. ఇదే చెప్తుంది కదా ఇందాక, నేను దేవుని మానవుని సన్మానించకుండా ఎలా ఉండమంటారు, నూనె వస్తుంది. ఈ ఒలీవ నూనె చాలా ఉపయోగకరమైందనమాట అండి. 0 కొలెస్ట్రాల్. ఈరోజు చాలామంది అత్యంత ఖరీదైన నూనె అయినప్పటికీ చాలామంది ఈ సమస్యలను అధిగమించడానికి, ఈ కొలెస్ట్రాల్, ఈ ఫ్యాటీ బాడీస్ కలిగిన వారు గుండె బాగుండడానికి ఒలీవ నూనె వాడుతున్నారు. కనుక ఇది నూనె, ఇది అభిషేక తైలంగా కూడా వాడతారు. మూడవదిగా అభిషేక తైలం. పరిశుద్ధ గ్రంథములో నూనెతో అభిషేకము అనే మాట ఎక్కడున్నా, అభిషేకానికి వాడే తైలం ఏమిటండి, 23వ సంకీర్తన 5వ వచనంలో కూడా అంటాడు, నూనెతో నా తల నా గిన్నె నిండి. ఇది అభిషేక తైలానికి వాడతారండి. అంతేకాదు ప్రియులారా, ఇది సమాధానానికి సంకేతం. 128వ సంకీర్తనలో 3వ వచనంలో అంటాడు కదండి, పిల్లలు భోజనపు బల్ల దగ్గర ఒలీవ అంటే సమాధాన సంకేతము అనమాట అండి. అంతేకాదు ప్రియులారా, ఈ ఒలీవ చెట్టు జీవానికి సంకేతం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం, అన్ని చెట్లు చచ్చిపోయినాయి అండి, అన్ని జీవరాశులు చచ్చిపోయినాయి. ఇంచుమించుగా సంవత్సరం పైబడినటువంటి జలప్రలయము తాలూకా ఎఫెక్ట్లో ఆ పావురము వెళ్ళి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి చివురు ఏమిటండి, ఒలీవ కొమ్మ తీసుకొచ్చింది. అంటే దీనికి మరణమే లేదు, జీవానికి సంకేతం. అలాగే ఒలీవ చెట్టుకున్నటువంటి ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఇది శృంగారమైనటువంటి వృక్షం, అంటే అందమైనటువంటి సౌందర్యముతో నిండిన. హోషేయ 14:6 అంటాడండి, ఒలీవ చెట్టుకున్న సౌందర్యం అతనికి ఉండును అంటాడండి. ఇది అత్యంత సౌందర్యవంతమైనటువంటి చెట్టుగా కూడా. ఇక ఈ ఒలీవ చెట్టుకున్నటువంటి ధ్యానములో 7వ అంశం, దేవుని సన్నిధిలో, అనగా నిర్గమకాండము 27వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుచుండు ప్రదీపానికి వాడేది ఈ ఒలీవల నూనె మాత్రమే. అంటే నిత్యము దేవుని సన్నిధిలో వాడబడుతుంది అనమాట. నిత్యము దేవుని సన్నిధిలో వాడబడేది, సౌందర్యము కలిగింది, జీవ సంకేతమైనది, అభిషేకానికి, సమాధానానికి, అలాగే తైలానికి, ఇది ఆహారానికి గుర్తు. అందుకనే అంటుంది, ఇన్ని పనులు, ఇన్ని బాధ్యతలు దేవుడు నాకు ఇచ్చాడు. నిజమే కదా, మన జీవితంలో కూడా దేవుడు చాలా బాధ్యతలు ఇస్తున్నాడు. మొదట తల్లిదండ్రులకు ఒక బాధ్యత కలిగిన కుమారునిగా, కుమార్తెగా ఎదుగుతున్నప్పుడు ఒక భవిష్యత్తును తీర్చిదిద్దుకునే మాదిరికరమైనటువంటి యవ్వనస్తునిగా, ఎదిగిన తర్వాత ఒక కుటుంబ భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, ఒక కుటుంబ యజమానిగా, ఒక మంచి ఉద్యోగిగా, సంఘములో ఒక మంచి విశ్వాసిగా, సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మేలు చేయి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయండి మనకి. ఈ బాధ్యతలన్నీ నెరవేరిస్తే ఇక ఇతర పనులు చేయడానికి మనం ఏం చేస్తామంటే, మన బాధ్యతలన్నీ కూడా పక్కన పెడతాం, ఎదట వారి బాధ్యతల గురించి మాట్లాడతాం. మన బాధ్యతలన్నీ మర్చిపోతాం, ఎదట వారి బాధ్యతల గురించి మనము వేలెత్తి చూపుతాం. నిజం చెప్తున్నాను, నీ బాధ్యతను నీవు సక్రమంగా నిర్వర్తిస్తే ఎదట వారి గురించి మాట్లాడే టైం నీకు ఉండదు. నువ్వు ఎదటి వారి గురించి మాట్లాడుతున్నావంటే దట్ మీన్స్ నువ్వు బాధ్యత రాహిత్యంగా ఖాళీగా ఉన్నావని అర్థం. బాధ్యత రాహిత్యంగా ఖాళీగా ఉంటున్నావని అర్థం. కనుక ఒలీవ మొక్క లేదా ఒలీవ చెట్టు అంటుంది, నా బాధ్యతలు ఇన్నున్నాయి, ఇన్ని బాధ్యతలు పెట్టుకుని నేను ఖాళీగా అన్ని పక్కన పెట్టి అటు ఇటు ఊగమంటారా? ఈరోజు ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణాలు నీకు నాకు కూడా ఉండాలండి, నీకు నాకు. ఎందుకంటే మన ప్రభు మనకి జీవాహారం అయినాడు. మనము కూడా ఇతరులకు జీవాహారాన్ని ఇచ్చే సాధనాలుగా ఉండాలి. మనము కూడా అభిషేక తైలాలుగా అనేకులను ఆత్మతో అభిషేకించి పరిచరించే, మనము కూడా సమాధాన సంబంధాలుగా ఉండాలి. మనము కూడా నశించిపోతున్న వారి పట్ల జీవ సంకేతాలుగా ఉండాలి. మనము కూడా ఆత్మ సౌందర్యముతో ప్రభువును మహిమపరచగలగాలి. మనము కూడా నిరంతరము ఆయన సన్నిధిలో
వెలిగించబడడానికి, ఆ ప్రదీపాలు వెలిగించడానికి ఒక అమూల్యమైన నూనెవని ఉండాలి. ఇందులో ఏ బాధ్యత మనము మరిచినా అటు ఇటు ఊగేవారిగా మిగిలిపోతాం. ఇక అంజూరపు చెట్టు అండి, ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు 10-11 వచనాలలో మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అంజూరపు చెట్టు చాలా ప్రధానమైనటువంటి భూమిక పరిశుద్ధ గ్రంథంలో. ఎక్కువ సార్లు అటు పాత కొత్త నిబంధనల్లో కూడా చాలా ఎక్కువ సార్లు వాడబడుతున్నటువంటి చెట్టు. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మిగతా చెట్లని అడుగుతున్నా, ఇదిగో నీవు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలుతావా అంటే, అయ్యో నేను నా మాధుర్యమైనటువంటి ఫలములు ఇవ్వడం మానేసేసి చెట్ల మీద రాజునండి అటు ఇటు ఊగుతాను. అంజూరపు చెట్టు కూడా తెలుసు తన బాధ్యత ఏంటి, తన పని ఏంటి, తన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి. ఇందాక ఒలీవ చెట్టుకు చెప్పిన విషయాలు దీనికి కూడా మనం అప్లై చేస్తాం. అంజూరపు చెట్టు దేవుని చిత్తమును ఎరిగి ప్రవర్తిస్తుంది. నిజమే, ఈ సకల జీవ చర కోటిలో ప్రతిదీ దేవుని చిత్తాన్ని తెలిసిందే. ఒక్క మనిషి మాత్రమే తన ఇష్టాలను నెరవేర్చిన క్రమంలో దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నాడు. ఈ అంజూరపు చెట్టు కూడా అలాగేనది. నా మాధుర్యమైన ఫలం నేను ఇవ్వడం అనేసి చెట్ల మీద రాజునండి పని పట్ట లేకుండా అటు ఇటు నేను తిరుగుతానా అని చెప్తుంది. అంజూరపు చెట్టుకున్న 7 లక్షణాలు మనం త్వరగా చూద్దాం. అంజూరపు చెట్టు కూడా ఒక 7 లక్షణాలు ఉన్నాయండి మనకు అవసరమైనవి. మనము కూడా అంజూరపు చెట్టు వలె విచక్షణ కలిగి జీవించాలి అని తెలియజేస్తాం. మొట్టమొదటిగా ప్రియులారా, అంజూరపు చెట్టు చక్కటి నీడనిచ్చే చెట్టు అండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం. ఇంకా చాలా చోట్ల ఉంటుందండి. మీకా 4:4లో, జకర్యా 3:10లో ఇది చక్కటి నీడనిచ్చు. ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం అటండి అంజూరపు చెట్లు కింద నిర్భయంగా నివసించేవారటండి. ఆ రోజులలో ప్రతి ఇశ్రాయేలు ఇంటి ముందు కూడా ఒక అంజూరపు చెట్టు ఉండేది. అది బహు చక్కటి నీడనిచ్చే చెట్టు అనమాట అండి. బహు చక్కటి, ఎందుకంటే ఆకులతో అది నింపబడి ఉంటుంది, చక్కటి నీడను ఇస్తూ ఉంటుంది. నిజమే, అంజూరపు చెట్టు నీడనివ్వడం మానేసేసి రాజున ఊరేగుతాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా మనము కూడా ఎలా ఉండాలంటేనండి అంజూరపు చెట్టులా ఉండాలి. అంటే నీడనిచ్చే చెట్టుగా, ఆశ్రయం ఇచ్చే చెట్టుగా మనం బ్రతకాలి. ఇక రెండవది, అంజూరపు చెట్టు ఆకలిని తీర్చే పండ్లనిచ్చే చెట్టు. ఈ పచ్చికాయలు ఆకలి ఉన్నవారు కోసుకు తింటారటండి. ఈ పచ్చికాయలు తినడం వలన వారి ఆకలి తీరుతుంది. నిజమే, మనము కూడా ఇతరుల ఆకలి, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఇతరుల ఆకలి తీర్చు బాధ్యతను కలిగి, ఎందుకంటే ప్రభు మన ఆకలిని తీర్చాడు కదా. ఇక మూడవది ప్రియులారా, అంజూరపు పండ్లు ఔషధ గుణాలు కలిగినవి. ఈరోజు డ్రై ఫ్రూట్స్గా మనకి అమ్ముతున్నారండి. బలహీనంగా ఉన్నవారికి ఏం చెప్తున్నారంటే డాక్టరు, డ్రై ఫ్రూట్స్ పెట్టండి, ఎస్పెషల్లీ అంజీరా పెట్టండి ఖచ్చితంగా. అనారోగ్యంతో ఉన్నవారికి, నిండుతూ ఉన్నవారికి, బలహీనతతో ఉన్నవారికి, ఇంకా ఇతర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ ఎనిమిక్ పేషెంట్స్కి, ఎనీమియాతో అంటే రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఏంటంటే ఒక నెల రోజులు కంటిన్యూగా ఒక 6 ఎన్నో తింటూ ఉంటే ప్రతిరోజు కూడా, ఒకవేళ తినకపోతే అది రాత్రి నీళ్ళలో నానబెట్టుకుని జ్యూస్ కింద చేసుకుని అందులో ఒక స్పూన్ తేనె వేసుకుని వైద్యం చెప్పడం లేదు, వాక్యంలో ఉన్నటువంటి సత్యం చెప్తుంది. ఎందుకంటే వాక్యానికి దాటి వైద్యం ఏమీ లేదండి. ఎందుకు నేను ఇలాంటి సైంటిఫిక్గాను హెల్త్ టిప్స్ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ప్రపంచం చెప్పుకుని హెల్త్ టిప్స్ అని ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందులో చేర్చు. ఇది వైద్య బాగా, ఇది ఆత్మీయ సత్యానికి కేంద్రం, ఇది మన ఆత్మీయ జీవితానికి ఆధారం. ఇందులో లేనిది ఏమి కూడా, ఇందులో లేనిది ఏమి. అలాగూ తాగితే ఒక నెల రోజుల్లో 1 నుంచి 2 గ్రాములు బ్లడ్ పెరిగే తాకరాలు, రుచువులు ఉన్నాయి. అంటే ఇది ఔషధ గుణాలు, పోషకాలు, ఇంకా రకరకాల మంచి గుణాలు కలిగినటువంటి చెట్టు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే ఔషధ గుణము కలిగిన వారు, ఔషధ గుణము ఇతరుల పట్ల మనం ఎలా ఉండాలండి, బాగు చేసేవారుగా ఉండాలి, మీన్స్ బాగు చేసేవారు. ఇక 4వది, అంజూరపు చెట్టు ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఆరోగ్యానికి అత్యంత అవసరం అంటే స్వస్థత చేకూర్చు, ముఖ్యంగా గాయాలు, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినప్పుడు, అక్కడ ఆయుష్ మాత్రం ఇచ్చాడు దేవుడు, మిగతా హీలింగ్ ఇదంతా ప్రాసెస్ ఎలా జరిగింది? యెషయా వెళ్ళి అంజూరపు పండ్ల ముద్ద ఆ పుండు మీద వేసి కట్టబడింది. అది వెంటనే ఇందులో పుండ్లను మానితే, ఈ పుండు ఏ పుండు? హిజ్కియా పుండు ఏ పుండు? క్యాన్సర్ అన్నమాట, క్యాన్సర్.
బ్యాలెన్స్ చేసే ఆరోగ్యకరమైనటువంటిది. మనం కూడా ఎలా ఉండాలంటే సమాజంలో ప్రాకిపోతున్నటువంటి క్యాన్సర్ వంటి దుర్మార్గ దుశ్చర్యలను మాన్పే అంజూరపు చెట్టు వలె పండ్ల మనం చూపిస్తాం. ఇక మత్తయి సువార్త 24:32 వచనం ప్రకారం ఇది కాలాలను గుర్తించడానికి ఉపయోగపడేది. కాలాలను గుర్తించడానికి ఉపయోగపడేది. ఇది పూతకో లేదా చిగురు పడుతున్నప్పుడు వసంతకాలము, ఇక్కడ ప్రభు చెప్తాడు మీరు వసంతకాలము సమీపమైంది కదా అంటే ఇది కాలాలను గుర్తింపచేసే చెట్టు. మనము కూడా కాలాలను గుర్తింపచేసే చెట్టులా ఉండాలి. ఏ కాలాలు? ఆయన రాకడ కాలాన్ని గుర్తు చేసే చెట్టులా ఉండాలి. ఇది రాకడ కాలమని మనము గుర్తించాలి, ఇతరులకు గుర్తు చేసే ఇర్మియా 8:13 వచన ప్రకారం కూడా ఇది పండకపోతే అంజూరపు చెట్లు కాయకపోతేనే ఒక సైన్ ఉంది. అదేంటంటే దేశంలో దుర్భిక్షము రాబోతుంది. క్రైస్తవుడు ఫలించకపోతే ప్రపంచంలో ఏమొస్తుందండి? దుర్భిక్షము వస్తుంది. కనుక మనము ఫలించాల్సినటువంటి బాధ్యతలు కూడా. ఇక 7th వన్ ఈజ్ అంజూరపు చెట్టు. ఈ ఉపయోగాలు చాలా. ఎందుకు మాట చెప్తాను? ఇలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాయి కనుక మమ్మల్ని రాహిత్యంగా దయచేసి చేయమనొద్దు, అటు ఇటు ఇవ్వడానికి మమ్మల్ని పిలవద్దని చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులకి ఇలాంటి బాధ్యతలు కలిగి అటు ఇటు ఇవ్వడానికి ఎవరన్నా రమ్మన్నారు అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? ఇటు కొన్నాళ్ళు ఊగుతున్నాం, అటు కొన్నాళ్ళు దానికి ఏదేదో రకరకాల భాషలు మనం సెవెంత్ వన్ అందుకని 3వ సమాజానికి రక్షణ వస్త్రం, సమాజానికి నీతి వస్త్రం అనుగ్రహించే వారిని మనం ఉండాల్సినటువంటి బాధ్యత. ఈ బాధ్యతల్ని విడిచిపెట్టి రమ్మంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు విడిచిపెట్టి అటు ఇటు ఇక 3వ చెట్టు 9వ మన నుంచి వ్యవసాయం. కానీ ఇప్పుడు మనము వరి, మినుములు, పెసలు ఎలా వేసుకుంటామో ఇశ్రాయేల్ పాలస్తీనా ప్రజల జీవితంలో చాలా ప్రధానమైనటువంటి వ్యవసాయాధారం ఏంటంటే అది వారు తినడానికి, వారి ఆర్థిక ఇంకా ఇతర పరిస్థితులకు చాలా అవసరమైనది, ఆధారమైనది కూడా అన్న సంగతిని. అందుకని పిల్లగా మొట్టమొదట నోవహు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. బైబిల్లో ఎవరు వ్యవసాయం చేయడం ప్రారంభించారు? ఈ చెట్లకు ఉన్నటువంటి చాలా ప్రత్యేకత, ప్రయారిటీస్, ప్రెషియస్నెస్ మనం చూస్తే ఒలివ్ చెట్టు ఫస్ట్ చెట్టు ఇన్ బైబిల్. ఇక్కడ ద్రాక్ష చెట్టు మొట్టమొదట వ్యవసాయం చేయబడినటువంటి సాగు చేయబడినటువంటి నోవహు ఈ జలప్రళయం అయిపోయిన తర్వాత అతను వేసినటువంటి మొట్టమొదటి పంట ఏంటండి? ఇదేసే కదా
ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను, నాటాను. నాకున్నటువంటి స్థలం ముందు నేను ఒక ద్రాక్ష తోటను నాటాను, దానికి గురించి వివరించాను. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాడండి? దేవుడు ఏమి ద్రాక్ష తోటను నాటినట్టు కాదు దాని అర్థం. ఇశ్రాయేలు ప్రజలను గురించి, దేవుని ప్రజలైనటువంటి మనకు కూడా ద్రాక్ష. రెండవది, మనం దేవుని ప్రజలుగా మనం ఫలించాల్సినటువంటి బాధ్యతను గుర్తిస్తాం. ఇక రెండవది, సంతానము కలిగిన స్త్రీకి సాదృశ్యం. సంతానము కలిగిన స్త్రీ 128వ సంకీర్తన 7వ వచనం. నీ యోగిత నీ భార్య ఫలించు. మనము కూడా క్రైస్తవ విశ్వాసం కూడా దేవుని కొరకు సంతానము కలిగిన వారిగా ఉండాలి. భౌతిక సంతానాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆత్మీయంగా మనము పిల్లలను కలాల్సిన బాధ్యత ఉంది. అక్కడ రిబ్కాతో ఏమన్నది? నేను వేలకు ఆమె 1000 మందిని కన్నదా? వేలకు అంటే కొంచెం 1000 ఇంటూ 1000 ఎంతమంది? 1000 సైన్యం. చెరకు గురించి మాట్లాడాను, 10 లక్షల మంది. 10 లక్షల మంది కన్నదా? అంటే ఆ పిల్లల తరానికి ఏమే ఒక తల్లి అన్నమాట. ఇక్కడ కూడా పిల్లలను కన్నమంటే మనం అనేక ఆత్మలను ప్రభు కొరకు కనే వరంగా ఉండాలి. అంతే తప్ప అనేక ఆత్మలను చెదరగొట్టే వరంగా ఉంది. ఇక మూడవదిగా ద్రాక్ష చెట్లు యెషయా 16:10 ప్రకారంగా సంతోషానికి గుర్తు. ఎందుకంటే ఆ ద్రాక్ష పంట వచ్చినప్పుడండి ఆ సమాజం, ఇశ్రాయేలు సమాజం ఎలా ఉండేదంటే సంతోషముతో ఆ పండ్లన్నీ తీసి ద్రాక్షల తొట్టులో వేసి దానిని రసము తీసి అందరూ కూర్చొని సంతోషంగా దానిని. ద్రాక్ష పంట వచ్చిందంటే ఇశ్రాయేలు సమాజంలో ఎక్కడ లేనటువంటి సంతోషం అన్నమాట. సంతోషానికి నిజం. క్రైస్తవ విశ్వాసంగా మనం కూడా ఎలా ఉండాలంటండి? ఇతరుల సంతోషానికి ఆధారంగా ఉండాలి. ఇటు అటు ఊగుతూ వాళ్ళకి వీళ్ళకి కూడా మన బాధను కలుగజేసేవారు. ఇక 4వ విషయంగా ప్రభువునకు శిష్యులకు కలిగిన సంబంధాన్ని సూచించాడు. ద్రాక్షవల్లిని నేను, యోహాను 10లో అంటాడండి, మొదటి 5 వచ్చాడు. ద్రాక్షవల్లిని నేను ఏమంటున్నాడంటే ఆయన ద్రాక్షవల్లిగా మనము తీగలుగా ఉండాలనుకున్నాడు తప్ప మనము రాజులుగాను చక్రవర్తులుగాను ఉండి అటు ఇటు ఊగడానికి మనల్ని సృష్టించలేని సంగతి మనకు తెలుసు. ఇక 5వదిగా ద్రాక్ష చెట్లు వల్లి దాని నుంచి వచ్చినటువంటి రసం శుభప్రదమైనటువంటి కార్యాలు కాదు. యూదా సమాజంలో ఏ శుభకార్యం జరిగినా ఏమున్నా లేకపోయినా ఏముండాలండి? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఏమున్నా లేకపోయినా ఏముండాలి? అది వారి గౌరవానికి ఒక శుభకరమైనటువంటి ఆనవాలు అన్నమాట. క్రైస్తవ విశ్వాసంగా మనం కూడా ఎలా ఉండాలండి? శుభకరమైన ఆనవాళ్ళుగా గౌరవంగా జీవించాల్సిన అవసరం. అంతేకాదు అదే యోహాను సువార్త 2:10 ద్రాక్షరసం మధురమైన రుచికి. క్రైస్తవ విశ్వాసం కూడా ఆయన ఉత్తముడిని రుచి చూసి చెప్పాలంటే మనం కూడా ఎలా ఉండాలి? ఉత్తమమైన రుచిని ఈ లోకానికి. ఆయన 7వ అంశం ద్రాక్షరసం కూడా ఔషధ గుణాలు కలిగి అది రక్తహీనతకు మంచి ఉపయోగపడుతుంది. గుండె యొక్క ఆరోగ్యానికి, రెడ్ వైన్ అంటే ఆల్కహాల్
ఆశ్రయించండి. ఆశ్రయించకపోతే ఎవరిని పడితే ఆయన కాల్చి ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో చాలాసార్లు అనుకువ కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, పరిపక్వత కలిగి బతకాల్సినటువంటి మన బతుకులు ఎలా ఉన్నాయంటే ఊరికే ముళ్ళ పొదల్లాగా ఎగిరెగిరి, ముళ్ళ పొదల్లాగా విరుచుకుపడుతూ, ముళ్ళ పొదల్లాగా పెళపెళగా ముళ్ళ పొదల్లాగా ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా ఒలివ చెట్ల వలె ఉండాలి, అంజురపు చెట్ల వలె ఉండాలి, ద్రాక్ష చెట్ల వలె ఉండాల్సినటువంటి మనము ముళ్ళ పొదల్లా మారిపోయాం. ముళ్ళ పొదల్లా మసులుతున్నాం, జీవిస్తున్నాం. దీని గురించి కూడా 7 విషయాలు నేను చెప్పేసి మనం కంక్లూజన్లో ముళ్ళ పొద. మొట్టమొదటి విషయం, శాపగ్రస్తమైన జీవితానికి సంకేతం. దేవుడు భూమిని శపించినప్పుడు మొలిచిన మొదటి మొక్క ఏంటండి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పులు, గచ్చ. అది కన్నా 3వ అధ్యాయం 18వ వచనం. దేవుడు శపించగా మొలిచినటువంటి మొదటిది ముళ్ళ పొదలు, గచ్చ. ఆశీర్వాదానికి పిలిచిన మనం ముళ్ళ పొదల వంటి స్వభావం కలిగి దేవుని శాపానికి గురవుతున్నామని ఆలోచించాలి. మనకి ఇవ్వబడినటువంటి స్వాభావికమైనటువంటి శక్తిని అనుసరించి ఒలివ, అంజూర, ద్రాక్ష వలెల వలె మనం జీవించాలని. ఇక రెండవదిగా ముళ్ళ పొద సోమరితనానికి సాదృశ్యం. సామెతలు 15వ అధ్యాయం 19వ వచనం. సోమరి మార్గంలో ఏం మొలుస్తాయి కండి? సోమరి మార్గంలో ముళ్ళ పొదలు. అంటే ముళ్ళ పొద మొలిచిందంటే వీడు సోమరుడు. మన ఇంటి చుట్టూ ముళ్ళ పొదలు వచ్చినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? భయంకరమైన బతుకొచ్చినట్టు కనీసం ఆ దారిలో ఉన్నటువంటి ఆ పంచమని చెట్లు కూడా తీసుకోవట్లేదంట. అంటే బాధ్యత లేనటువంటి జీవితం, చేయాల్సిన పని చేయకుండా, బతకాల్సిన బతుకుండా, వెళ్ళాల్సిన స్థితిని మనం కలిగి సోమరితనంతో జీవిస్తున్నాం. దేవుని చిత్రం అలాంటి పరిస్థితి కలిగి మనం క్రమపరుచుకోవాల్సిన ప్రతిస్వార్థం 13వ అధ్యాయం 7వ వచనం. ముళ్ళ పొదలు నిష్ఫలతకు సాదృశ్యం. ముళ్ళ పొదలు తినడానికి అవసరమైన పండు ఏమైనా ఉంటుందా? ముళ్ళ పొదలు తినడానికి అవసరమైనటువంటి పండు ఏమైనా ఉంటుందా? అందుకే నమ్మడి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయండి? ముళ్ళ పొదల్లో పడ్డాయంటే ఎదిగాయంటే పాపం. ఆ ముళ్ళు పొదలు వాటిని అణిచివేసినందున ఫలించండి. అభివృద్ధి చెందేవాడిని అభివృద్ధి చెంది వీడు ఫలించడు. ఎదిగి ఫలిస్తున్న విత్తనాన్ని ఫలించని అణిచేస్తూ ఉంటాడు. ఈరోజు మొత్తం క్రైస్తవ జీవితంలో నువ్వు అలాంటి నిష్ఫలతకు సాదృశ్యమైన ఓ ముళ్ళ పొదల ఉన్నదని. ఇక మత్తయి సువార్త 27-29 అధ్యాయం శ్రమలకు సంకేతం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొరింథీ 2వ పత్రిక 12:7లో నాకు ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. ముళ్ళు అనగా శ్రమలకు. క్రైస్తవ విశ్వాసి ఆశీర్వాదాలకు కేంద్రంగా ఉండాలి తప్ప ఎదుట వారి జీవితంలో శ్రమలకు మనము కారణం అనుకుంటున్నాం. అది గమనించాలి. ఇక యెషయా గ్రంథం 34:13 ప్రకారము ముళ్ళ పొదలు నిస్సారమైనటువంటి జీవితం. మంచి నీరు, మంచి ఫలభరితమైన పొలాల్లో ఎవడైనా ముళ్ళ పొదలు వేస్తాడా? ముళ్ళ పొదలు మొలిచేయంటే దాని అర్థం ఏంటి? ముళ్ళ పొదలు మొలిచాయంటే అది బీడు భూమి అని అర్థం. అది సాగు చేయడానికి పనికిరాదు, సారవంతం కాదు. ముళ్ళ పొదలు సారవంతమైన నిస్సారమైనటువంటి జీవితానికి సంతోషాలుగా, సారవంతమైన వారిగా దేవుడు మనం సృష్టిస్తాడు. నిస్సారవంతమైన వారిగా మనం నడుపుతున్నామని కొరింథీ 1:15 ముళ్ళ పొదలు పాపానికి మరణ పనులు, ముళ్ళు పాపానికి పరిశుద్ధత కలిగి జీవించమని చెప్తూ కేవలం పాపానికి సంకేతమైనటువంటి మండ పొదల్లాగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం 2వ భాగం. ఇక ముళ్ళ పొదల గురించి చివరి 7వది నాశనానికి గుర్తు. నాశనానికి ఇది ఏమంటుంది? నన్ను ఎవడైనా ఆశ్రయించకపోతే ఏం చేస్తుందంటే, నన్ను ఎవడైనా ఆశ్రయించకపోతే నాలో నుంచి అగ్ని బయలుదేరి వెళ్ళి లెబానోను. ఎవరికి అనుకున్నారు మీరు? ఏ ఒలీవ చెట్టు ఆర్చిచ్చుకు కారణం కదా. ఏ అంజూర చెట్టు ఆర్చిచ్చుకు, ఆర్చిచ్చు అంటే ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాల్లో ఏదో ఒక మూల ఒక పొద అంటుకుంటారు.
ఫలం ఉంది, పరిశుద్ధ ఫలం ఉంది. ఇవన్నీ ఫలాలు. ఇంకా అనేక ఫలాలు ఉన్నాయి. క్రైస్తవ విశ్వాసిగా నీవు ఫలించడానికి నాటబడ్డా. ఫలించడానికి నువ్వు ఎలాంటి ఫలిస్తావు? ముండ్ల పొదవలే ఉన్నావు, అంజూరు చెట్టు, ఒలివ చెట్టు, నీవు ఫలించే ఫలాన్ని బట్టి దేవుడు సమాజంలో నువ్వు మంచి ఫలాలు ఇస్తే మంచి విశ్వాసంగా నువ్వు సమాజంలో చెడ్డ ఫలాలు ఇస్తే ప్రతి ఒక్కరు తన క్రియల ఫలమును అనుభవించక అది మంచివైనను ప్రతి ఒక్కరు తన క్రియల ఫలము. ఎవరైనా ఒలివ చెట్టుని నరికేసి అగ్గిలో వేసేస్తాడా? అది ముండ్ల పొదలు నరికేసి అగ్గిలో వేసేస్తాడు. నేను తగలబెడతాను ముండ్ల పొదను ఏదో ఒక రోజున ఎవడో కూడా చేంజ్ చేస్తాడు, నరికేసి అగ్గిలో వేసేస్తాడు. ఎవడైనా ఒలివ చెట్టుని తగలబెడతాడు, అంజూరు చెట్టుని తగలబెడతాడు, రాష్ట్రం ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని పరంగా నేను చేశాను, నేను చేశాను. ఇప్పుడే మంచి ఫలములు కలుగుతాయి. దేవుని సన్మానించు, మనుషుల సంతోషానికి కారణమై నశించిపోతున్న దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాభావిక ధర్మమును విడిచి నిన్ను ఎందుకు సృష్టించాడు, నిన్ను ఎందుకు కలుగు చేశాడు, నిన్ను ఎందుకు ఈ లోకంలో ఇంకా బతికి ఉంచాడు, సంవత్సరం ఆయుష్ను పెంచుకుంటూ దాని యొక్క ఉద్దేశాన్ని నీవు Jai Mani Jai